హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎంసీఎస్ఏ కోర్స్. ఈరోజు వచ్చి లాస్ట్ క్లాస్ వచ్చేసి రిప్లికేషన్ నుంచి హాఫ్ పార్ట్ చెప్పాను. ఈరోజు వచ్చేసి మీతో పాటు మొత్తం కవర్ చేస్తాను రిగార్డింగ్ థియరీ. ఓకే, లాస్ట్ క్లాస్లో వచ్చేసి రిప్లికేషన్ అంటే ఏంటి, అండ్ అలాగే రిప్లికేషన్లో టూ టైప్స్ ఉంటాయి. ఇంట్రాసైట్ అండ్ ఇంటర్సైట్ అని టూ టైప్స్ ఉంటాయి. ఇంట్రాసైట్ రిప్లికేషన్ అంటే ఏంటి, ఇంటర్సైట్ రిప్లికేషన్ అంటే ఏంటి, వాటికి ఆ, వాటి మధ్య రిప్లికేషన్ ఎలా జరుగుతుంది అని మొత్తం మీరు డయాగ్రామ్ వేసి మొత్తం మీకు నీట్గా చూపించాను. ఓకే, లాస్ట్ క్లాస్లో వచ్చేసి ఈ రోజు వచ్చేసి మిగతా పార్ట్ అనేది మొత్తం చెప్పేస్తాను. రిప్లికేషన్ గురించి ఆడికి రిగార్డింగ్ రిప్లికేషన్ మొత్తం అయిపోతుంది, థియరీ మొత్తం అయిపోతుంది. నెక్స్ట్ ప్రాక్టికల్ వచ్చేసి నేను నెక్స్ట్ క్లాస్ నుంచి క్వశ్చన్స్ ప్రకారంగా ఒక టాపిక్ గురించి ప్రాక్టికల్, అలానే థియరీ, అలానే ఇంటర్వ్యూ సంబంధించినటువంటి అలా ఇంటర్వ్యూలు ఎలా అడుగుతున్నారు ఏంటి అని మొత్తం నెక్స్ట్ క్లాస్ నుంచి నేను స్టార్ట్ చేస్తాను. ఓకే, ఓకేనా, మీరందరూ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్ నుంచి నేను ఫస్ట్ క్లాస్ నుంచి మొత్తం నీట్ ఒకటి తర్వాత కూడా మొత్తం క్వశ్చన్స్ ఏంటి, దానికి ఆన్సర్స్ ఏంటి, ఒక రియల్ టైంలో అడుగుతూ నువ్వు ఎలా చెప్పాలి, థియరిటికల్ అడుగుతూ నువ్వు థియరిటికల్గా ఎలా చెప్పాలి, అది అనేది మీరు మొత్తం నీట్గా ఒక్కొక్క టాపిక్ గురించి రోజు 2 క్వశ్చన్స్ రాని, 7 క్వశ్చన్స్, 5 క్వశ్చన్స్ రాని, అలా రోజు ఇన్ని క్వశ్చన్స్ తీసుకొని రోజుకి 2 క్వశ్చన్స్ లేదంటే 5 క్వశ్చన్స్ అలా మీరు ఒకటి తర్వాత కూడా వీడియో అనేది అప్లోడ్ అవుతూ ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. ఇవి చాలా నేను నెక్స్ట్ చెప్పే క్వశ్చన్స్ వాటిని మీకు చాలా ఇంటర్వ్యూకి అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఓకే, ఇంటర్ నుంచి బయట అయితే ఎక్కడికి వెళ్ళరు, ఇంటర్వ్యూలో మాత్రము. ఓకే, ఓకే సార్, ఈరోజు మీతో పాటు చూసేస్తున్నాము రిప్లికేషన్ గురించి. ఓకే, ఓకే, ఆల్రెడీ తెలిసిందే కదా, లాస్ట్ క్లాస్ చెప్పాను కదా. రిప్లికేషన్ అంటే ఏంటంటే ట్రాన్స్ఫరింగ్ అండ్ అప్డేటింగ్ ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ డొమైన్ ఆఫ్ డొమైన్ కంట్రోలర్స్. అంటే ఒక డొమైన్లో ఒక డొమైన్లో ఏదైనా అప్డేట్ చేసినా, రీప్లేస్ చేసినా, ట్రాన్స్ఫర్ చేసినా అది అనేది ఇంకో డొమైన్లోకి ట్రాన్స్ఫర్ అయ్యి అప్డేట్ అవ్వాలి. అలా అప్డేట్ అయ్యేదాన్ని ఏమంటారు అంటే రిప్లికేషన్ అని అంటారు. ఓకే, ఓకే. ఇప్పుడు మనకి రిప్లికేషన్ జరగాలంటే రియల్ టైంలో మనకి రిప్లికేషన్ జరుగుతుంటుంది కదా, అప్పుడు జరిగేటప్పుడు మనకి మెయిన్గా 5 పోర్ట్స్ అనేది ఉంటాయి. మెయిన్గా 4 పోర్ట్స్, ఒక ఫిఫ్త్ పోర్ట్ అనేది ఆప్షనల్. ఓకే, నేను పోర్ట్ నెంబర్స్ అనేది మీకు అన్ని ఒక క్లాస్లో చెప్పాను. దాంట్లో రిప్లికేషన్లో వచ్చేసి మెయిన్లీ మన ఒకవేళ రిప్లికేషన్ జరుగుతుంటుంది, ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి ఏదన్నా అప్డేట్ అవుతుంది, అప్పుడు రిప్లికేషన్ ఇష్యూస్ అనేది వస్తాయి. ఆ రిప్లికేషన్ ఇష్యూస్ అనేది ఏంటంటే నేను ప్రాక్టికల్గా మీకు ఇంటర్వ్యూ క్వశ్చన్స్ చెప్పేటప్పుడు చెప్తాను. ఇప్పుడు థియరిటికల్ చెక్ చేసుకోండి. ఓకే, ఓకే. అప్పుడు రిప్లికేషన్ ఇష్యూస్ అని వస్తాయి. ఆ రిప్లికేషన్ ఇష్యూస్ వచ్చినప్పుడు ఈ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి. మెయిన్గా ఫోర్ పోర్ట్ నెంబర్స్ ఉంటాయి, 4 పోర్ట్ నెంబర్లు. ఆ 4 పోర్ట్ నెంబర్లు మెయిన్ ఉంటాయి. అవి కంపల్సరీ ఓపెన్లో ఉండాలి. ఓపెన్ అని ఉండదు కానీ మనకి టర్మినల్ ఓపెన్ చేసినప్పుడు మనకి కమాండ్, టర్మినల్ అంటే కమాండ్ లైన్, మరి మీరు కమాండ్ లైన్ ఓపెన్ చేసినప్పుడు అక్కడ మనకి లిజనింగ్ అని వస్తుంది. లిజనింగ్ అంటే ఓపెన్ అయిందని, నాట్ లిజనింగ్ అని ఉంటే అది క్లోజ్ అయిందని అలా చూపిస్తుంటది. సో అలా దాన్ని ఒకవేళ నాట్ లిజనింగ్ అంటే దాన్ని లిజనింగ్ లేని, ఐ మీన్ ఓపెన్ చేయాలి. అదే క్లోజ్ అయింటే ఓపెన్ చేయాలి. ఆ ఓపెన్ చేసేది మనం చేయము, నెట్వర్క్ టీమ్ అనే వాళ్ళు ఉంటారు. మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చెప్పాలి, అలా ఇలా ఒక పోర్ట్ అనేది క్లోజ్ అయింది, దాన్ని ఓపెన్ చేయండి అంటే వాళ్ళు ఓపెన్ చేసిస్తారు. సో అలా అలా చేయాలి మొత్తం ప్రాసెస్ అనేది రిప్లికేషన్. నేను ఇంటర్వ్యూ వరకు చెప్తాను, అంటే ఇంటర్వ్యూ వరకు మనం ఎలా జాయిన్ అవ్వాలనేది. రియల్ టైంలో మాత్రము కొంచెం అక్కడ నీకు కొంచెం లైట్గా సినారియో చేంజ్ ఉంటుంది కానీ మొత్తం సేమ్ మ్యాక్సిమం అలానే ఉంటుంది, బట్ కొంచెం సినారియో అనేది చేంజ్ అయి ఉంటుంది. ఓకే, ఓకే. మెయిన్గా 5 పోర్ట్ నెంబర్స్ ఉండాలి. మెయిన్ పోర్ట్ నెంబర్స్. ఓకే, చెప్తా చూడండి. పోర్ట్ నెంబర్స్ ఫర్ రిప్లికేషన్. పోర్ట్ నెంబర్స్ ఫర్ రిప్లికేషన్ ఇంటర్వ్యూలో కంపల్సరీ మ్యాక్సిమం ఈ క్వశ్చన్ అనేవి అడుగుతారు. సో ఈ మ్యాక్సిమం చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ అనేది. ఓకే, ఓకే, అందరూ మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మళ్ళీ అనుకుంటా. ఓకే, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, సో అందరూ పోర్ట్ నెంబర్స్ చెప్తాను, అవి ఏంటి అంటే ఒకసారి చెక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇది వచ్చేసి డిఎన్ఎస్. డిఎన్ఎస్. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఆర్డిపి. ఓకే, నెక్స్ట్ ఇది వచ్చేసి ఎల్డాప్. నెక్స్ట్ వచ్చేసి కెర్బిరోస్. ఓకే, ఇంకోటి ఇది వచ్చేసి ఆప్షనల్. ఓకే, ఎస్ఎంటిపి, ఇది వచ్చేసి ఆప్షనల్. ఇది ఉన్నా లేకపోయినా పెద్ద ఇష్యూ ఏం అవ్వదు. ఓకే, అర్థమైంది కదా. మెయిన్గా పోర్ట్ నెంబర్స్ వచ్చేసి ఎన్ని ఉన్నాయంటే
4 పోర్ట్ నెంబర్లు అవి ఏవేవంటే మీరు చెప్పాను కదా ఇవే డిఎన్ఎస్, ఆర్డిపి, ఎల్డాప్, టెర్బిలోస్. ఈ 4 అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ పోర్ట్ నెంబర్స్ అనేది. ఓకే, ఇంటర్వ్యూ అతను కంపల్సరీ రిప్లికేషన్ చేసినప్పుడు మనకి ఏవే పోర్ట్ నెంబర్స్ ఓపెన్ అయి ఉండాలని క్వశ్చన్ అడుగుతారు. అప్పుడు ఏంటంటే మీరు ఈ పోర్ట్ నెంబర్ చెప్పినారంటే మీకు అంటే వాళ్ళ అర్థం వాళ్ళకి ఏమంటారంటే మనం రియల్ టైంలో వర్క్ చేసినట్టు వాళ్ళు ఆ, అనుకుంటారు. ఓకే, అందరు అర్థమైంది అంటారు. ఒకసారి పోర్ట్ నెంబర్ చెప్తా చూడండి మళ్ళీ కావాలంటే మీకు. ఓకే, డిఎన్ఎస్ వచ్చేసి 53. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆర్డీపీ కదా, నెక్స్ట్ ఆర్డీపీ వచ్చేసి 3389 పోర్ట్ నెంబర్. ఇవి చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎల్డాప్ వచ్చేసి 389. 389 దీంట్లో ఎల్డాప్ సెక్యూర్ అని ఉంటుంది. ఓకే, ఎల్డాప్ సెక్యూర్ వచ్చేసి పోర్ట్ నెంబర్ 636. ఓకే, ఎల్డాప్ సెక్యూర్. ఎల్డాప్ అట్లనే ఎస్ అని ఉంటుంది. ఓకే, ఎల్డాప్ అంటే సెక్యూర్ అంటే ఎస్ఎస్ అనేది సెక్యూర్ సెక్యూరిటీ లెవెల్ ఉంటుంది అది. ఒకవేళ వాళ్ళు ఆ పోర్ట్ నెంబర్ అడిగితే చెప్పండి ఎల్డాప్ సెక్యూర్ కూడా ఉంటుంది అంటే ఉంటుందని చెప్పండి. మ్యాక్సిమం అడగరు అలా, జస్ట్ ఈ 4 అనే అడుగుతారు. ఓకే, అడ్రస్ వచ్చేసి 88. ఓకే, ఎస్ఎంటీపీ వచ్చేసి 25. ఓకే, ఎస్ఎంటీపీ వచ్చేసి 25. ఓకే, అందరు అర్థమైంది అంటారు పోర్ట్ నెంబర్స్ ఏవేవి ఏంటంటే. ఓకే, ఈ క్లాస్లో మీకు అందరు అర్థమైంది ఏవే పోర్ట్ నెంబర్స్ ఉండాలంటే ఇవే పోర్ట్ నెంబర్స్ మ్యాక్సిమం ఈ పోర్ట్ నెంబర్స్. ఓకేనా, అందరు అర్థమైంది అంటారా? ఆ డిఎన్ఎస్ అంటే తెలుసా? డొమైన్ నేమ్ సిస్టమ్. డిఎన్ఎస్ స్టాండ్స్ ఫర్ డొమైన్ నేమ్ సిస్టమ్. ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రొసీజర్. ఓకే, రిమోట్ డెస్క్టాప్. నెక్స్ట్ ఎల్డాప్ అంటే లో వెయిట్ డొమైన్. ఎల్డాప్ అది ఎల్డాప్ వచ్చేసి లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. ఓకే, లైట్ వెయిట్ డైరెక్టరీ యాక్సెస్ ప్రోటోకాల్. ఓకే, ఆర్డిపి అంటే రిమోట్ డెస్క్టాప్ ప్రొసీజర్. ఓకే, టెర్మినోసి ఎస్ఎన్టీపీ అంటే సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఎస్ఎంటిపి స్టాండ్స్ ఫర్ సింపుల్ మెయిల్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. ఓకే, ఇవి 5 అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, అందరికి మేము ఉంటుంది. ఇది చాలా అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. కంపల్సరీ ఇంటర్వ్యూలో ఈ పోర్ట్ నెంబర్స్ అనేది రిప్లికేషన్ నుంచి కంపల్సరీ అడుగుతారు. సో అందరూ గుర్తు పెట్టుకొని చెప్పండి. ఓకే, ఎందుకు చెప్తున్నాను అంటే ఇంత స్ట్రెస్ చేసి అవి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ రిప్లికేషన్ జరగడానికి మెయిన్ మనకి 5 కమాండ్స్ అనేవి ఉన్నాయి. రిప్లికేషన్ ఇష్యూస్ అంటే రిప్లికేషన్ ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు అంటే దాన్ని ట్రబుల్ షూట్ చేయడానికి మనకి 5 కమాండ్స్ అనేది మెయిన్ చెక్ చేస్తాం. అంటే దాన్ని హిస్టరీ చెక్ చేయాలన్నా, సమరీ చెక్ చేయాలన్నా, సింక్ చేయాలన్నా, ఏమైనా లైన్లో ఉన్నాయి అవి చెక్ చేసుకోవడం మొత్తానికి మెయిన్గా 5 కమాండ్స్. ఓకే, ఆ 5 కమాండ్స్ ఏంటంటే అనేది చెప్పేస్తాం. దాని ముందు ఏంటంటే రేప్ అడ్మిన్ టూల్ అనేది ఉంటుందండి. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఏంటంటే రేప్ అడ్మిన్ టూల్. రేప్ అడ్మిన్ టూల్ అంటే ఏంటి అని మొత్తం చెప్పేస్తాను. దాని తర్వాత రిపిటేషన్ 5 కమాండ్స్ ఉంటాయి. అవి ఏంటంటే అని ఇప్పుడు మొత్తం చెప్పేస్తాను. ఓకే, ఇది రిపబ్లిక్ టూల్ ఏం చేస్తుందంటే ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఎవరు ప్రొవైడ్ చేస్తుంది అంటే రిప్లికేషన్ యాక్టివ్ డైరెక్టరీ రిప్లికేషన్ అనేది ఉంటుంది కదా, అది కాన్ఫిగర్ కావడానికి ఈ రిపబ్లిక్ టూల్ అనేది యూస్ అవుతుంది. ఓకే, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్ఫిగర్ యాక్టివ్ డైరెక్టరీ రిప్లికేషన్. ఓకే, ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసి దాన్ని కాన్ఫిగర్ చేసేదని మనం రిపబ్లిక్ టూల్ అనేది యూస్ చేస్తాం. ఓకే, టు ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్ అండ్ కాన్ఫిగర్ యాక్టివ్ డైరెక్టరీ రిప్లికేషన్. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటారా? యాక్టివ్ డైరెక్టరీ రిప్లికేషన్. దీని కమాండ్ వచ్చేసి ఏంటంటే చెప్తాను. ఓకే, దీని కమాండ్ అనేది ఉంది. ఓకే, అంటే దీనికి కమాండ్ ఉంది. కమాండ్ చెప్తాను చూడండి. కమాండ్ వచ్చేసి admin డాట్ ఈహెచ్ఏ. ఇది వచ్చేసి దీని యొక్క కమాండ్ వచ్చేసి admin
ఓకే. రెప్ అడ్మిన్ డాట్ ఈఎక్స్ ఈ కమాండ్ కొడితే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది చెప్తుంది. ఓకే. తర్వాత నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసి రిప్లికేషన్ ట్రబుల్ షూట్ చేయడానికి సంబంధించిన కమాండ్స్ అనేది ఇప్పుడు నేను చెప్తాను. ఓకే. ఓకేనా, ఇది చెప్పేస్తా చూడండి. మొత్తం లాంచ్ చేస్తాను, నీట్ అర్థం అవుతుంది. కమాండ్స్ టు ట్రబుల్ షూట్ రిప్లికేషన్ ఇష్యూస్. ఓకే. ఫస్ట్ ఫస్ట్ వన్ వచ్చేసి ఫస్ట్ అది హెల్త్ ఆఫ్ డొమైన్ అంటే హిస్టరీ కానీ హిస్టరీ చెక్ చేసుకోవడానికి ఫస్ట్ వచ్చేది హిస్టరీ ఆర్ హెల్త్ ఆఫ్ డొమైన్ కంట్రోలర్ ఏదని చెప్పొచ్చు. హెల్త్ ఆఫ్ డొమైన్ కంట్రోలర్స్ బ్రాకెట్లో హిస్టరీ అని చెప్తాను. ఓకే. దీని కమాండ్ వచ్చేసి రెప్ అడ్మిన్ స్లాష్ ఫార్వర్డ్ స్లాష్ ఓకే రిపల్ సమ్మరీ. ఓకే. ఇది కొడితే మనకి హిస్టరీ అనేది మొత్తం ఏదేమి ఉంది అదే మనకి హిస్టరీ చూపిస్తుంది కదా, రిప్లికేషన్ జరిగి ఉంటుంది కదా. ఆ జరిగినప్పుడు మనకి హిస్టరీ అనేది చూపిస్తుంది, అంటే రిప్లికేషన్ జరిగిందా లేదా అలా చూపించడానికి ఈ ఫస్ట్ వన్ అనేది యూస్ చేస్తాం. ఓకే. రేపు అడ్మిన్ స్లాష్ రిపల్ సమ్మరీ. ఓకే. ఇది అనేది చెక్ చేసుకోవడానికి. ఓకే. నెక్స్ట్ కమాండ్ ఇవన్నీ వచ్చేసి మీరు ప్రస్తుతానికి థియరిటికల్ గా చూడడానికి, నెక్స్ట్ తర్వాత నేను వచ్చేసి ప్రాక్టికల్ గా మీకు అనేది ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ నుంచి మొత్తం నీట్ క్వశ్చన్స్ అనేది మెన్షన్ చేసుకుంటూ నీట్ చెప్పేస్తాను. ఓకే. నెక్స్ట్ వచ్చేసి చెక్ ఇన్ లేదంటే ఇన్బౌండ్ రిప్లికేషన్ అని చెప్పచ్చు. చెక్ ద బౌండ్ రిప్లికేషన్. అంటే ఏమన్నా క్యూలో ఉన్నాయా లేదా అంటే ఒకటి ఒకటి ఫస్ట్ ఒకటి వెళ్తుంటుంది, దాని తర్వాత ఇంకొకటి లైన్లో ఉందా లేదా, అంటే కొంచెం టైం తీసుకుంటుంది కదా రిప్లికేషన్ అవ్వడానికి, అది క్యూ అని వస్తుంది. దీని ఏమని దీని కమాండ్ వచ్చేసి రెప్ అడ్మిన్ స్లాష్ క్యూ క్యూయూ ఈయుపి. ఓకే. ఇది దీని యొక్క కమాండ్. ఓకే. రెప్ అడ్మిన్ స్లాష్ క్యూ. ఇది ఎందుకు యూజ్ చేస్తామంటే మనము ఒకటి ఫస్ట్ అనేది ఒకటి తర్వాత రిప్లికేషన్ అనేది అన్ని అట్ టైం అయిపోవు, ఒకటి అయిపోయిన తర్వాత ఇంకొకటి జరుగుతూ ఉంటుంది. ఓకే. ఫస్ట్ ఒకటి అప్డేట్ అవుతుంది, తర్వాత ఇంకొకటి అప్డేట్ అవుతుంది, తర్వాత ఇంకొకటి అప్డేట్ అవుతుంది. అలా అన్ని ఒకటేసారి పడకుండా ఒకటి తర్వాత ఒకటి చూపించేది ఏంటంటే ఇది క్యూ అనేది చూపిస్తుంది. అంటే మనం అప్డేట్ చేసినట్టు ఏంటన్నా ఉన్నాయా ఇంకా అప్డేట్ అవ్వడానికి ఏదైనా ఐ మీన్ ఏమంటారు హిస్టరీలో వెయిటింగ్ ఐ మీన్ వెయిట్ అంటారు వెయిట్ చేస్తున్నాయని, అలా వెయిట్ చేసేదాన్ని ఏమంటారు అంటే క్యూ అని అంటారు. ఓకే. దానికోసం అనేది ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. నెక్స్ట్ చెత్త రిప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి. ఓకే. నెక్స్ట్ వచ్చేసి రిప్లికేషన్ స్టేటస్. రిప్లికేషన్ స్టేటస్ చెక్ చేసుకోవడానికి ఇప్పుడు ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. ఓకే. ఇది వచ్చేసి ఏంటంటే రెప్ అడ్మిన్ స్లాష్ షో రిపల్. ఓకే. ఈ కమాండ్ అనేది యూజ్ చేసి మనము చెక్ చేస్తాం. ఓకే. ఇది ఒకటి అంటే హిస్టరీ స్టేటస్ అంటే అది ఇంకా అయిపోయిందా అయిపోలేదా ఏదైనా పెండింగ్ లో ఉందా అలా మొత్తం ఏం చెక్ చేస్తుందంటే ఈ స్టేటస్ అనేది మనం ఎంటర్ టైప్ చేసినప్పుడు కమాండ్ లైన్ లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి సింకిన్ ఫర్ సింక్రనైజేషన్. ఓకే. రిప్లికేషన్ synchronized replication. Okay. Synchronization of synchronized replication. ఓకే. దీని కమాండ్ వచ్చేసి రెప్ అడ్మిన్ స్లాష్ సింకాల్. ఈ కమాండ్ టైప్ చేస్తే మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అంటే మనం ఏదైనా అప్డేట్ చేసినప్పుడు అది సింక్ అవ్వనప్పుడు మనం సింకాల్ అని టైప్ చేసినప్పుడు సింక్ అవుతుంది మొత్తం. దానికోసం అనేది
ఈ కమాండ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ వచ్చేసి ఫోర్స్లో కేసీసీ టు రీకాల్కులేట్ అంటే ఒక దాని తర్వాత ఇప్పుడు టోపాలజీ అని చెప్పాను నేను. రింగ్ టోపాలజీ అంటే ఇంట్రాసైట్ అండ్ ఇంటర్సైట్ అనేది టోపాలజీ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ కమాండ్ రాసాను చూడండి. ఫోర్స్ ద నాలెడ్జ్ కన్సిస్టెన్సీ చెక్. దీన్ని ఏమంటారంటే కేసీసీ. ఓకే, టు రీకాల్కులేట్ ద టోపాలజీ. ఓకే, దీని కమాండ్ వచ్చేసి రెపార్ట్మెంట్ ప్లస్ కేసీసీ. ఇది అంతే. కేసీసీ స్టాండ్స్ ఫర్ నాలెడ్జ్ కన్సిస్టెన్సీ చెక్. ఈ కమాండ్ అనేది ఎందుకు ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇప్పుడు మనకి ఇంటర్సైట్ అనేది నేను లాస్ట్ క్లాస్లో ఒక వీడియో చేశాను కదా, అది దాన్ని చెక్ చేయండి. దాంట్లో మనం ఇంటర్సైట్లో ఆర్ ఇంట్రాసైట్లో రిప్లికేషన్ అనేది ఐ మీన్ సపోజ్ మనం ఇంట్రాసైట్ ఇస్తున్నాం. ఇంట్రాసైట్లో రిప్లికేషన్ ఎలా జరుగుతుందంటే విత్ ఇన్ సైట్లో ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఏ దేని ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుందంటే బై యూసింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ రింగ్ టోపాలజీ. రింగ్ టోపాలజీ అంటే ఏంటంటే ఫస్ట్ ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ పూర్తి అవుతుంది. అయిపోయిన తర్వాతే ఈ యొక్క డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. నేను చెప్పాను కదా, ఐ మీన్ ఏమంటే బ్రిడ్జ్ హెడ్ డొమైన్ ఉంటుంది. బ్రిడ్జ్ హెడ్ డొమైన్ నుంచి ఒక అడిషనల్ డొమైన్కి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఆ డొమైన్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేస్తుంది, మళ్ళీ ఇన్బౌండ్ అనేది ఇంకొక ఐ మీన్ సారీ బ్రిడ్జ్ హెడ్ అనేది డొమైన్ కంట్రోల్ ఏం చేస్తుందంటే ఇంకొక డొమైన్ కంట్రోలర్కి ఇన్ఫర్మేషన్ అనేది అప్డేట్ చేస్తుంది. అలానే అది అయిపోయిన తర్వాత మళ్ళీ బ్రిడ్జ్ హెడ్ ఏం చేస్తుందంటే డొమైన్ కంట్రోల్ ఇంకో దానికి ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది. ఇలా ఇలా ఒక కాన్సెప్ట్ అనేది ఫాలో చేస్తుంది. ఆ కాన్సెప్ట్ ఏమని చెప్తామంటే మనము రింగ్ టోపాలజీ. ఆ టోపాలజీ దాన్నే కేసీసీ నాలెడ్జ్ కన్సిస్టెన్సీ చెప్తారు. అంటే క్యాల్కులేట్ చేస్తుంటది అవుతుందా అవ్వట్లేదా. అవ్వకపోతే ఇష్యూ అనేది మనకు చూపిస్తుంది. అంటే ఒక దాని నుంచి మనం సపోజ్ ఎప్పుడైనా అప్డేట్ చేసినప్పుడు ఇది ఇలా ఇష్యూస్ కూడా మనం చెక్ చేసుకోవాలి. ఎందుకంటే రిప్లికేషన్ అనేది ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది కదా, అప్డేట్ అవుతుంది. ఆ అప్డేట్ అయినప్పుడు మనకి ఏ కాన్సెప్ట్ ఫాలో అవుతుందో టోపాలజీ కాన్సెప్ట్ ఫాలో అవుతుంది. ఒకవేళ ఇవి ఫస్ట్ ఫోర్ కరెక్ట్ ఉంది, ఇది ఐ మీన్ ఇది అప్డేట్ అవ్వకపోతే ఇది కూడా మనం చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుని ఓకే ఎక్కడ ఇష్యూ ఉందా, అయితే టోపాలజీ ఇష్యూస్ ఉన్నాయి అంటే ట్రాన్స్ఫర్ అవ్వట్లేదు అని దాని కూడా కొంచెం మనం రెక్టిఫై చేసుకొని మళ్ళీ అప్డేట్ చేసి మళ్ళీ సింక్ చేసి దాన్ని మళ్ళీ అప్డేట్ చేసి మళ్ళీ సింక్ చేసినామంటే మొత్తం అప్పుడు మళ్ళీ ట్రబుల్ షూట్ అనేది రిప్లికేషన్ అనేది జరుగుతుంది. ట్రబుల్ షూట్ అయ్యి మళ్ళీ రిప్లికేషన్ అనేది జరిగిపోతుంది అంతే. అలా దానికోసం అనేది కేసీసీ అనేది యూజ్ చేస్తాం. ఓకే, అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, దీస్ ఆర్ ద 5 కమాండ్స్. ఓకే, ఈ 5 కమాండ్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రిప్లికేషన్ చేసినప్పుడు. ఓకే, ఓకే, ఈ 5 కమాండ్స్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇంటర్వ్యూలో కంపల్సరీ ఈ యొక్క మనం రియల్ టైంలో కూడా మ్యాక్సిమం ఈ కమెంట్స్ యూజ్ చేసి మనము ఇన్ఫర్మేషన్ అనేది చేస్తూ ఉంటాం. ఐ మీన్ వర్క్ అనేది ట్రబుల్ షూట్ ఇష్యూస్ అలా ఏమైనా ఉన్నాయా లేదా మనం చెక్ చేసుకోవడానికి, హిస్టరీ చెక్ చేసుకోవడానికి, దాని యొక్క స్టేటస్ ఎక్కడ ఉంది అది చెక్ చేసుకోవడానికి, ఏమైనా వెయిటింగ్లో ఉన్నాయా దాన్ని చెక్ చేసుకోవడానికి, తర్వాత ఏదైనా అప్డేట్ చేసిన తర్వాత దాన్ని సింక్ చేయాలి కదా. ఆటోమేటిక్గా అది సింక్ నువ్వు ఏదైనా సరే అప్డేట్ చేసినప్పుడు అది ఆటోమేటిక్గా సింక్ అవ్వదు. మనం సింక్ చేయాలి. ఆ సింక్ చేయాలంటే ఏం కమెంట్ చేయాలంటే ఈ కమాండ్ యూజ్ చేయాలి. ఏదంటే రెపర్ట్ సింక్ కాల్ అనే కమాండ్ యూజ్ చేసినాం అనుకో అప్పుడు నేను సింక్ అయిపోతుంది. ఓకే, తర్వాత ఏదన్నా ఒక డొమైన్ నుంచి ఇంకో డొమైన్ ట్రాన్స్ఫర్ అయినప్పుడు ఆ టోపాలజీ ప్రాసెస్ అనేది యూజ్ చేస్తుంది. అది కేసీసీ తొందరగా కన్సిస్టెన్సీ చెక్కార్ అనేది ప్రాసెస్ అవుతుందా లేదా అనేది దాన్ని కూడా చెక్ చేస్తున్నాం అంటే మనకి ఇన్ఫర్మేషన్ అనేది పర్ఫెక్ట్గా రిప్లికేషన్ అవుతుంటుంది. ఓకే, ఇంతే అండి. ఈ ఇంతటితో రిప్లికేషన్ కాన్సెప్ట్ అనేది అయిపోయింది. ఓకే, థియరిటికల్ మాత్రం మీకు మొత్తం చెప్పేశాను. మీకు ఇంటే ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఇంటే ఏదైనా ఎక్స్ట్రా అడిషనల్గా ఇన్ఫర్మేషన్ కావాలి రిప్లికేషన్ గురించి అన్నా సరే నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. నేను ఇంకో వీడియోలో చేసి మీకు మళ్ళీ మొత్తం కాన్సెప్ట్ అనేది మీకు ఏవైతే డౌట్స్ ఉన్నాయో అవన్నీ నీట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ క్లాస్ నుంచి చెప్పాను కదా, ఫస్ట్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ తీసుకుంటాను. ఆ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. దాంట్లో థియరిటికల్ ఇంటర్వ్యూర్ సపోజ్ థియరిటికల్ అడిగితే థియరీ ఏం చెప్పాలా, ప్రాక్టికల్ అడిగితే ప్రాక్టికల్ ఎలా చెప్పాలా, నేను మొత్తం కాన్సెప్ట్ అనేది మీకు నీట్గా ఒకటి తర్వాత ఒకటి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా పోతాను. ఓకే, ఓకే ఎవ్రీవన్, అర్థమైంది అనుకుంటాను మీరు ఈరోజు చెప్పిన కాన్సెప్ట్ మొత్తం. ఓకే ఎవ్రీవన్, ఇంకా మీకు ఇంతవరకు అంటే మీరు నా యొక్క ఛానల్ని వీడియోలు అంటే చూస్తూ ఉన్నట్లయితే నా యొక్క ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఎవ్రీవన్.
ఓకే ఎవ్రీవన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Bye bye.